హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 353 పాయింట్స్ డౌన్ అయ్యి 23,165 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్స్ డౌన్ అయ్యి 50,827 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 1390 పాయింట్స్ డౌన్ అయ్యి 76,024 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మిడ్ క్యాప్ కూడా 400 చేంజ్ 442 వరకు క్లోజ్ అయింది. ఐటీ 905, మెటల్ 75 అండి. అన్ని రెడ్లో ఉన్నాయండి. ఇవాళ మార్కెట్ మొత్తం రెడ్లో ఉంది. కావాలంటే నిన్న వీడియో చెక్ చేసుకోండి. నేను ఏం చెప్పానండి, మళ్ళీ మార్కెట్ దిగచ్చు. ఎందుకంటే April 2 రేపు కదా అండి. రేపు మనకు ట్రంప్ డెడ్ లైన్ పెట్టాడు కదా. అందుకోసం నిన్న నైట్ నేను ఏం మెసేజ్ పెట్టానండి, నో టుమారో మేబీ మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ అని పెట్టాను. ఓకేనా, ఈ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశానండి. నేను ఏం చెప్పాను, ఇక్కడ నుంచి ఫిబ్ రిట్రేస్మెంట్ గీసి ఇక్కడ దాకా ఈ లో నుంచి హై వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ గీస్తే మనకు వచ్చిన 50% 23,850 పెడదామండి. ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు ఈ లో వరకు 800 కూడా వచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు కూడా మార్కెట్ దిగేలా ఉందండి. ఎందుకంటే నిఫ్టీ చూడండి 120 పాయింట్స్ నెగటివ్లోనే ఉంది. రేపు మార్నింగ్ చూద్దాం ఏమవుతుందో. నేనైతే దిగుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టారిఫ్ విషయంలో మనకు డెడ్ లైన్ రేపే కాబట్టి, రేపు ఈ నైట్ ఏం న్యూస్ వస్తుందో దాని ప్రకారం రేపు మార్కెట్ మూవ్మెంట్ ఉంటుందండి. ఒకసారి లెవెల్స్ చూద్దామండి. మన లెవెల్స్ 5 minutes క్యాండిల్ చూడండి. నేను స్క్రీన్ షాట్లు షేర్ చేశాను చూసారా, బ్లూ లైన్ సంబంధించిన ఈ బ్లూ లైన్ ప్రకారం మీరు చేయాలండి. అందుకోసం నేను వెంటనే ఆ తర్వాత 10 లోపలే మార్కెట్లన్నీ టార్గెట్లు రీచ్ అయ్యాయని పెట్టాను. మీరు అందరూ ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇవి మాకు లెవెల్స్ ఇవ్వలే కదా, టార్గెట్ రీచ్ అయినట్టు ఎలా పెట్టిండని మీరు అనుకుంటే మాత్రం అది లెవెల్స్ నేను ఇవ్వలేనండి. ప్రీమియం ప్రకారం నేను అప్పుడే క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ స్క్రీన్ షాట్ ఇవి లెవెల్స్ సెట్ చేసుకొని మీకు నేను పెట్టి నేను కాల్ తీసుకోవాలంటే అప్పటికే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేస్తుందండి. సో నేను ట్రేడ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా నేను స్క్రీన్ షాట్లు మార్కెట్ ముందు షేర్ చేస్తాను. ఇండెక్స్ సంబంధించిన ఇండెక్స్ ప్రకారం మీరు ఫాలో కావాలండి. దాని ప్రకారమే మీరు ట్రేడింగ్ చేస్తే మీకు మీరు లాభపడతారు. దాని ప్రకారం ట్రేడింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా నేను ప్రీమియం తోటి ఇవ్వాలంటే మాత్రం అది కుదరని పని అండి. ఫ్యూచర్లో ఒకవేళ నేను కాల్స్ ఇస్తే ఇవ్వచ్చు, అది ఫ్యూచర్ అండి. కొంచెం నాకు టైం ఇవ్వాలి. నేను ఖచ్చితంగా దీన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఓపెన్ సంబంధించిన ప్రీమియంసీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు అయితే ఇండెక్స్ ఇస్తున్నా కదా, అప్పుడు ప్రీమియం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ వర్క్ కూడా జరుగుతుంది. అప్పుడు నేను కాల్స్ ఇస్తాను. చెప్పాను ఆఫ్టర్ 2 months తర్వాత నేను ఛార్జ్ చేస్తానని. అది తర్వాత ఆ తర్వాత మాట్లాడదాం. ఇవాళ మార్కెట్ గురించి చూద్దామండి. ఈ డే ఆఫ్ మీద ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గురించి మాట్లాడుతున్నాను అండి. ఫస్ట్ డే ఆఫ్ మీద క్లోజ్ అయిన క్యాండిల్ బ్లూ మేబీ డే హ్యాండ్ కూడా క్రాస్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి 5 minutes క్యాండిల్, డే ఆఫ్ మీద క్లోజ్ అయిన క్యాండిల్ బ్లూ మేబీ డే హ్యాండ్ కూడా క్రాస్ అయిపోయింది. సెన్సెక్స్ చూడండి, డే ఆఫ్ మీద క్లోజ్ అయిన క్యాండిల్ బ్లూ మేబీ డే హ్యాండ్ కూడా క్రాస్ అయింది. అందుకోసమే నేను వెంటనే ఏమని పెట్టానండి, టార్గెట్లు రీచ్డ్ అని పెట్టాను. నిఫ్టీ ఆల్సో రీచ్ టార్గెట్, సెన్సెక్స్ రీచ్ టార్గెట్, బ్యాంక్ నిఫ్టీ రీచ్ టార్గెట్ అని పెట్టాను. ఓకేనా, ఇది చూడండి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇది ఈ పుట్ సైడ్ మనకు సంబంధం లేదు. నేను ఏమన్నాను, మన స్ట్రాటజీ ప్రకారం 1 hour లోపలే మార్కెట్ లో ప్రాఫిటా ఆర్ లాసా చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అంతే. మార్కెట్లో కూర్చోవద్దండి. ఇది 1 hour. ఆ తర్వాత మీ పనులు చేసుకోవాలి. ఇక నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఎందులో అంటే నేను సెన్సెక్స్లో చూసానండి. సెన్సెక్స్లో ఇవాళ ఇది ఎక్స్పైరీ కదా, సెన్సెక్స్లో చూశాను, క్యాప్చర్ చేసుకున్నాను. అప్పుడు ఆ తర్వాత మీకు నేను ఏ మెసేజ్ పెట్టలేదు చూడండి. 954కే నాది లాస్ట్. మీరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా, రేపటి గురించి చెప్తామండి. రేపటి నుంచి మార్కెట్ గురించి మాట్లాడతాను.
నిఫ్టీ 50 23,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,350 కాల్ బై చేయండి. 23,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,000 పుట్టు బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తానండి. 50,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 50,300 కాల్ బై చేయండి. 50,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 51,300 పుట్టు బై చేయండి. సెన్సెక్స్ చెప్తాను. 76,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 76,800 కాల్ బై చేయండి. 76,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 75,300 పుట్టు బై చేయండి. వాటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. 23,350 కాల్ బై చేయాలనుకుంటే 43 మీద క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 155. ఇప్పటి నుంచి మీరు టార్గెట్ ఏం చేయండి తెలుసా, ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు ఈ టార్గెట్ చెప్తున్నాను కదండి, ఈ ఎంట్రీ నుంచి ఈ టార్గెట్ని తీసేయండి, వచ్చిన దాన్ని ఆఫ్ చేయండి. ఆఫే మీ టార్గెట్. ఇక నుంచి అదే పని చేయండి. అలా అయితే మీరు 99% సేఫ్లో ఉంటారండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 23,000 పుట్ బై చేయాలనుకుంటే 42 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 62. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 50,300 కాల్ బై చేయాలనుకుంటే 1,300 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1,600. 51,300 పుట్ బై చేయాలనుకుంటే 800 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1000 పాయింట్స్, 1000 దగ్గర. సెన్సెక్స్ చూడండి, 76,800 కాల్ బై చేయాలనుకుంటే 340 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 740. 75,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 240 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 330. నేను ఇచ్చిన ప్రీమియంలోనే మీరు ఏదైతే స్ట్రైకింగ్ ప్రైస్ ఇస్తున్నానో ఆ స్ట్రైకింగ్ ప్రైస్లోనే మీరు కాల్ బై చేయడమా పుట్ బై చేయడం అనేది చేయాలండి. వేరే ప్రయోగాలు చేయకండి. ఓకేనా, టార్గెట్స్ అన్ని రీచ్ అయ్యాయి, మీకు చూపించాను. నేను ఇండెక్స్ ప్రకారం చూపించాను అండ్ ప్రీమియమ్స్ ప్రకారం కూడా చూపించాను. ఇగో ప్రీమియమ్స్ ప్రకారం ఇగో రీచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ రీచ్ అయింది. సెన్సెక్స్ రీచ్ అయింది. ఓకేనా, రేపు కూడా మార్కెట్ దిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో జాగ్రత్త, ఏదున్నా మన లెవెల్స్ ఫాలో అవ్వండి. నేను రేపు పెడతాను కదా ఇలా టెలిగ్రామ్లో. నా టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను స్క్రీన్ షాట్లు పెడతాను, మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా, అంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి, ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.